ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడేది ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది టూ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రిక్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అండ్ c నాట్ ఈక్వల్ 0. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a1x ప్లస్ b హోల్ స్క్వేర్ పవర్ -2 ప్లస్ a2x ప్లస్ b హోల్ పవర్ -2 అనే క్వశ్చన్ మనం ఈ విధంగా చేసాము. ఓకేనా? క్వాడ్రిక్ ఈక్వేషన్ దానికి x1 కామా x2 రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా x1 ప్లస్ x2 b బై x1 x2 ఈజ్ ఈక్వల్ c బై a ఇలా చేసాం కదా. ఈ ప్రాసెస్లో మనం సమ్ ఆఫ్ ది రూట్స్ ఉపయోగించుకొని చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ c నాట్ ఈక్వల్ టు 0, c నాట్ ఈక్వల్ 0, c నాట్ ఈక్వల్ 0 అంటే ఎక్కువ శాతం c నాట్ ఈక్వల్ 0 అన్నారంటే డినామినేటర్స్లో మనకి c వాల్యూ ఉంటుందని అర్థం, c సున్నా కాకుండా ఉంటుందని అర్థం డినామినేటర్స్. అంటే ఇక మనం ఈ వేరే కండిషన్ ఉపయోగించుకొని చేద్దాము. ఈ టైప్ ఆల్ఫా x1 ప్లస్ x2 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కాకుండా మనం వేరే మెథడ్లో చేద్దాం. ఇదే క్వశ్చన్. ఓకేనా? రైట్. అది చూడు ఎలా చేస్తాం. మీకు ఏం సింపుల్ అనిపిస్తే అదే రాసేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటిది గివెన్ ది క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 కదా. ఇక్కడ మనకి ఎన్ని రూట్స్ ఇచ్చాడు? x1 కామా x2 ఆర్ ది టూ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రిక్ ఈక్వేషన్ కదా. let x1 comma x2 are two roots of the equation 1. ఓకేనా? ఈక్వేషన్ 1. ఇప్పుడు సపరేట్గా x1 అనేది ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్ యొక్క రూట్. అంటే ఇక్కడ చూడు ఆల్ఫా అనేది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0కి రూట్ అయిందనుకో. రూట్ అంటే ఏంటమ్మా? సొల్యూషన్ అని అర్థం, సొల్యూషన్ అని అర్థం. ఓకేనా? దాన్ని సాటిస్ఫై చేస్తాను అర్థం. అంటే ఎక్స్ ప్లస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అర్థం. ఎక్స్ ప్లస్లో ఆల్ఫా ఎంత ఇది? ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది అనమాట. ఓకేనా? రూట్ అంటే ఏంటి? ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాను అర్థం. సో దాని నెక్స్ట్ ఇంకా బీటా అనేది రూట్ అయిందనుకో. బీటా అనేది రూట్ అయింది అంటే ఎట్లా ఉంటుంది? ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ బీటాని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి రూట్ అంటే. ఓకేనా? నెక్స్ట్ అంతా ఏ బీటా స్క్వేర్ ప్లస్ బి బీటా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా ఇక్కడ x1 అనేది ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0కి రూట్ అయిందనుకో. అప్పుడు ఏంటిది? ఎక్స్ ప్లస్లో x1 ప్రతిక్షేపించాలి. ఇప్పుడు ఎంత? ఏ x1 స్క్వేర్ ప్లస్ బి x1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది లేదా? రూట్ అంటే ఏంటి? ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నారు అర్థం. ఓకేనా? ఆల్ఫా అనేది మనం ఎంతకుముందు ఏం చేసాము? ఆల్ఫా కామా బీటాలో రెండు రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ సి బై ఏ రాసారు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే మెథడ్లో చేద్దాం ఈ క్వశ్చన్ మనం. ఓకేనా? సో దానికో ఆల్ఫా అనేది ఈ యొక్క క్వాడ్రిక్ ఈక్వేషన్కి రూట్ అయిందనుకో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్రతిక్షేపించుకుంటే 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బీటా అనేది రూట్ అయిందనుకో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ఈ ఈక్వేషన్లో. x1 అనేది రూట్ అయిందనుకో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయడం. ఒకవేళ x2 అనేది రూట్ అయితే ఎలా ఉంటుందమ్మా? ఆ యొక్క ఈక్వేషన్ ఎలా చేంజ్ అయింది? x ఈజ్ ఈక్వల్ x2 కదా. అప్పుడు ఎంత? ప్లస్ బి x2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఓకే, ఈ రెండు కండిషన్స్ చూసి మనం చేస్తాం అనమాట మనం. ఓకే సార్, రైట్. గివెన్ ది క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ let x1 comma x2 are two roots of the equation 1. మనం సపరేట్గా రాద్దాం. సపరేట్గా here x1 is the root of the quadratic equation ax square plus bx plus c is equal to 0. That is x1 అనేది దీనికి రూట్ అట. x1 అనేది దీనికి రూట్ కాబట్టి ఏం వస్తుంది? దట్ ఈస్ ఏ x1 స్క్వేర్ ప్లస్ బి x1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 నా? అంతేనా? సో దాన్ని ఇక్కడ సి వాల్యూ ఇక్కడ ఉంచుదాం మనం. సి వాల్యూ నెక్స్ట్ హియర్ x2 is the root of the equation ax square plus bx plus c is equal to 0. That is ఎంత వస్తుంది? x2 అనేది దీనికి రూట్ అయితే ఎలా ఉంటుంది? ఇది x2 స్క్వేర్ ప్లస్ bx2 ప్లస్ c is equal to 0.
ఓకేనా? సే దిస్ ఈస్ 2, సే దిస్ ఈస్ 3. ఓకే రైట్. ఫ్రమ్ 2 నుంచి రాద్దామా? ఫ్రమ్ 2 నుంచి మనకు కావాల్సింది ఏంటి? ఇది కావాలి కదా, a1x ప్లస్ b కావాలి కదా. సో దెన్ ఫ్రమ్ 2 నుంచి చూడు, ax1 స్క్వేర్ ప్లస్ bx1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 నుంచి ఇక్కడ x1 కామన్ తీసుకోవచ్చు. x1 ఎంత ఇది? x1 కామన్ తీస్తే ax1 ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఎంత ఇది? x1 ఇంటూ a x1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ c. a x1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు c బై x1. అంతేనా? c బై x1 అయినా a x1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ మైనస్ c. మనకేం కావాలి? a x1 ప్లస్ b హోల్ పవర్ మైనస్ 2 కదా. ఓకేనా? సో దెన్ ఫోర్ x ప్లస్ b హోల్ పవర్ మైనస్ 2 దాన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత. ఓకేనా? నెక్స్ట్ ఫ్రమ్ 2 నుంచి చూడు, ఫ్రమ్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు? a టు x స్క్వేర్ ప్లస్ b టు x ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. సో x2 కామన్ చేస్తే ఇక్కడ x2 కామన్ చేస్తే a x2 ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. a x2 ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో దెర్ఫోర్ x2 ఇంటూ a x2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ c. a x2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ c బై x2. మైనస్ c బై x2. ఓకేనా? మనం ఈ వాల్యూస్ తీసుకొని దీంట్లో ప్రతిక్షేపించేది. ఏ x1 ప్లస్ b వాల్యూ వచ్చింది మైనస్ c బై x1. ఏ x2 ప్లస్ b వాల్యూ వచ్చేసింది మైనస్ c బై x2. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకేనా? మనం ఫైండింగ్ వాల్యూ ఏం కనుక్కోవాలి? ఫైండింగ్ వాల్యూ ఏ x1 ప్లస్ b పవర్ మైనస్ 2 ప్లస్ ఏ x2 ప్లస్ b పవర్ మైనస్ 2. ఎంత ఇది? ఏ x1 ప్లస్ b వాల్యూ ఎంత? మైనస్ c బై x1 హోల్ స్క్వేర్ ప్లస్ పవర్ మైనస్ 2 కదా. నెక్స్ట్ మైనస్ c బై x2 హోల్ పవర్ మైనస్ 2. ఓకేనా? పవర్ మైనస్ 2. ఓకే, ఇక్కడ పవర్ మైనస్ 2 ఉంది కమ్మా. ఇది మైనస్ 2 ఉంది కదా, దీన్ని ప్లస్ 2 చేస్తే ఇది రెసిప్రోకల్ అవుతుంది అన్నమాట ఇది. ఓకేనా? ఇక్కడ మైనస్ 2 ఉంది, దీన్ని పైకి ఇది కింద రాస్తే అది ప్లస్ 2 అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అర్థమైంది? ఇది ఎక్స్ పవర్ మైనస్ 2 ఎక్స్ బై వై హోల్ పవర్ మైనస్ 2 ఉంది. ఓకేనా? దాన్ని ప్లస్ 2 పవర్ ప్లస్ 2 చేస్తున్నాడు అంటే ఇది పైకి అవుతుంది, ఇది కిందకి అవుతుంది. వై బై ఎక్స్ ప్లస్ 2 అవుతుంది అనమాట. అది ప్లస్ 2 పెట్టాలంటే ఇది కిందకి ఇది పైకి అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పేది? ప్లస్ 2 పెట్టాలంటే మైనస్ సి పవర్ 2 ప్లస్ ఇది x2 బై మైనస్ సి హోల్ పవర్ ప్లస్ 2. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎంత? ఏ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ బై మైనస్ సి హోల్ స్క్వేర్. ఎంత ఇది? x1 స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ బై సి స్క్వేర్. సి స్క్వేర్ కామన్ ఉంది కదా. ఇప్పుడు x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ బై సి స్క్వేర్. x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ ఎంత? x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ఫార్ములా ఎంత? x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 2 x1 x2. ఓకేనా? బై సి స్క్వేర్. x1 ప్లస్ x2 సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? మరి ఇది కూడా రావాలి మనకి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ x1 ప్లస్ x2 ఎంత? మైనస్ b బై a. నెక్స్ట్ x1 ఇంటూ x2 ఎంత? c బై అంటే ఇది మైనస్ b బై a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ c బై a బై c స్క్వేర్. సో దేర్ఫోర్ b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 2c బై a బై c స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత? a స్క్వేర్ కాసాగా అయితే a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఏ టైం అవుతుంది, ఏ టైం ఇంటూ 2ac బై c స్క్వేర్. దీని కింద ఒకటి ఉంది అనుకోండి. సో దేర్ఫోర్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ ఇంటూ 1 బై c స్క్వేర్. b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ c స్క్వేర్. ఓకే, ఇది ఆన్సర్.
ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ కూడా ఇదే కదా. ఎస్ సార్. ఇది వస్తే ఇది చేయి, లేకపోతే అది వస్తే అది చేయి. ఓకేనా? రైట్.